నిన్నటితో ముగిసిన నామినేషన్ల గడువు ముగియడంతో నేటి నుంచి కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచనుంది. పోలింగ్కు ఇంకా 18 రోజులు మాత్రమే మిగిలడంతో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో సీఎం రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నారు. మే మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లను టార్గెట్ చేసి వైఫల్యాలను ఎండగట్టి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక నిన్నటితో అయితే నామినేషన్ల గడువు ముగిసింది. ఇక ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లనుందా? ఎక్కడెక్కడ సభలు నిర్వహించనుంది? గుడ్ మార్నింగ్ శాలిని. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ గడువు నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుండి అన్ని పార్టీలు సీరియస్ గా ప్రచారంలో ముమ్మరం అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇప్పటికే దూసుకెళ్తుంది. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ గా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల తరపున నామినేషన్ కార్యక్రమంలో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. మరొక నామినేషన్ గడువు ముగియడంతో ఇంకా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అంటే వీలున్నన్ని ఎక్కువ సభల్లో, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రచారంలో ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ముందుందని చెప్పాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి అంటే దూకుడుగా అంటే వ్యవహరిస్తున్నారు ప్రచారంలో. అదేవిధంగా అభ్యర్థుల్ని కూడా అంటే ప్రచారంలో ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి అంటే ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు కూడా 50కి పైగా సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని కూడా, రోడ్ షోలు కూడా నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. మరొక వైపు మే మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో బహిరంగ సభలు కూడా నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారంలో తలమునక అవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జైరాబాద్ నియోజకవర్గం కూడా రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అభ్యర్థి సురేష్ షెట్కర్ తరఫున ప్రచారంలో, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు జనజాతర సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్టయితే మరి అంటే ఎన్నికలకు అంటే పోలింగ్ కి మరో 18 రోజులు గడువు ఉండడం నేపథ్యంలో కూడా సీరియస్ గా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా మరి దూకుడుగా ప్రచారంలో దూకుడు పెంచాలని కూడా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, మరొక విషయాన్ని మనం చూస్తే నిన్న హరీష్ రావు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాటల తూటాలైతే పేలినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ రావు కూడా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి, అలాగే ఆయన ప్రతి సవాల్ విసిరారు. మరి ఇప్పుడు గాంధీ భవన్లో ఏం జరుగుతుంది ఈ అంశంపై? అంటే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చేయకపోతే రాజీనామా చేస్తారని అక్కడ హరీష్ రావు అంటున్నారు. మరి దీనిపై ఏం చర్చ జరుగుతుంది గాంధీ భవన్లో? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఖచ్చితంగా ప్రజలను మోసం చేసింది అంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డిని ప్రధాన టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, మాజీ మంత్రులు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికంటే
తాము ఇచ్చిన హామీలు ఇప్పటికే ఐదు హామీలను ఇప్పటికే నెరవేర్చాము. ఏదైతే 2 లక్షల ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది, ఆ ఆరోపణలు జరుగుతున్నాయి. అంటే 2 లక్షల రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ రైతుల్ని మోసం చేసిందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అమలు చేసే లోపు, ఎన్నికల కోడ్ అయిపోగానే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా చెప్పారు. మేము 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాము, మేము చేస్తే మీ పార్టీ బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా అంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా హరీష్ రావు ఈ రోజు ఆ సవాల్ని స్వీకరిస్తూ ఈ రోజు ఏదైతే అసెంబ్లీ దగ్గర సవాల్కైతే రెడీ అంటూ కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రతి సవాల్తో కూడా తెలంగాణలో రాజకీయం వేడెక్కిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.